హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మోటరోలా E3 డెడ్ సొల్యూషన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోన్ మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోన్ ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో ఉండగానే సడన్గా ఫోన్ ఆగిపోయిందని చెప్పారు. తర్వాత ఫోన్ ఆన్ చేయాలని ట్రై చేస్తే ఆన్ అవ్వలేదు. ఛార్జింగ్లో పెట్టినా కూడా ఛార్జింగ్ అనేది అవుతున్నట్టుగా ఏం చూపించట్లేదు. టోటల్గా ఇది పనిచేయట్లేదు అని కస్టమర్ నా దగ్గర తీసుకొచ్చాడు. ముందుగా బోర్డును అయితే చెక్ చేయాలి. అంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర షార్ట్ ఉందో లేదో చూడాలి. అది ఎలా చెక్ చేయాలంటే మల్టీమీటర్ ద్వారా కానీ కంటిన్యూటీ టెస్టర్ ద్వారా కానీ చెక్ చేయాలి. ఇది కంటిన్యూటీ టెస్టర్. ఇది ఎలా చేసుకోవాలో నేను వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇది కంటిన్యూటీ టెస్టర్కున్న పాజిటివ్ వైరు బ్యాటరీ కనెక్టర్ ప్లస్కి పెట్టాలి. కంటిన్యూటీ టెస్టర్కున్న బ్లాక్ వైరు బ్యాటరీ కనెక్టర్ మైనస్ పెట్టినప్పుడు ఎల్ఈడి అనేది ఇండికేషన్ ఫుల్ బ్రైట్గా రావాలి. అలాగే ప్రోబ్స్ని రివర్స్ చేసినప్పుడు 50% కంటే తక్కువగా వెలగాలి. ఇది ఫుల్గా రెండు వైపులా ఒకే బ్రైట్నెస్ తోటి, అంటే ఒకే విధంగా ఎల్ఈడి అనేది ఒకే రకంగా వెలుగుతుంది. అంటే బోర్డు షార్ట్ ఉందని అర్థం. అప్పుడు ఫోన్ మనం బ్యాక్ కవర్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఫోన్ అయితే బ్యాక్ కవర్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి బోర్డు బయట తీశాను. ఈ బోర్డు కండిషన్ చూస్తుంటే ఇది ఆల్రెడీ రిపేర్ చేశారని అర్థమవుతుంది. ఇక్కడ పవర్ ఐసీ దగ్గర ఉన్న కెపాసిటర్స్ని చెక్ చేయాలి. బోర్డు ఎప్పుడైతే షార్ట్ అని మనకి అర్థమవుతుందో అప్పుడు కెపాసిటర్స్ షార్ట్ అవుతాయి. ఆ కెపాసిటర్ ఏ కెపాసిటర్లు షార్ట్ అయినాయో ముందర ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే కెపాసిటర్కి 2 సైడ్ కంటిన్యూటీ అయితే రాకూడదు. ఇక్కడ కెపాసిటర్లు ఉన్న 4-5 కెపాసిటర్లు కూడా 2 సైడ్ కంటిన్యూటీ అయితే వస్తున్నాయి. కానీ మెయిన్గా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి బోర్డు షార్ట్ ఉంటుందో కంపల్సరీగా నెట్వర్క్ సెక్షన్లో ఫిల్టర్ కెపాసిటర్ ఒకటి ఉంటుంది పిఏ దగ్గర. పిఏ అంటే పవర్ యాంప్లిఫైయర్ అని అర్థం. ఈ పవర్ యాంప్లిఫైయర్ దగ్గర ఒక ఫిల్టర్ కెపాసిటర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ కెపాసిటరు షార్ట్ అవుతుంది. ఈ కెపాసిటర్ని కనుక మనం రిమూవ్ చేసినట్లయితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను సోల్డరింగ్ ఐరన్తో ఈ కెపాసిటర్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ కెపాసిటర్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కెపాసిటర్ నేను మీకు చెక్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, కంటిన్యూటీ వస్తుంది. కెపాసిటర్ అనేది అసలు కంటిన్యూటీ రాకూడదు, కంటిన్యూటీ వస్తుంది. చూడండి, బల్బ్ వెలుగుతుంది. ప్రోబ్స్ కూడా రివర్స్ చేసి చూపిస్తున్నాను. రివర్స్ చేసినప్పుడు కూడా బల్బ్ వెలుగుతుంది, అంటే కెపాసిటర్ షార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకో కెపాసిటర్ నేను వేరే డెడ్ బోర్డులో నుంచి తీసి ఈ కెపాసిటర్ కూడా షార్ట్ ఉందో లేదో చూపిస్తాను, చూడండి. ఇది షార్ట్ లేని కెపాసిటర్. చూడండి, అసలు బల్బ్ వెలిగేది వెలగట్లేదు. పోయిన కెపాసిటర్ అయితే బల్బ్ వెలుగుతుంది. నేను వేరే పాత బోర్డులో నుంచి తీసిన కెపాసిటర్ బాగుంది. మన ఫోన్లో నుంచి తీసిన కెపాసిటర్ అయితే షార్ట్ అయింది. ఇప్పుడు బ్యాటరీ కనెక్టర్ చూపిస్తాను. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ పెట్టాను, బల్బ్ వెలిగింది. ప్రోబ్స్ రివర్స్ చేసినప్పుడు 50% కంటే తక్కువ వెలగాలి. ఎలక్కపోయినా పర్లేదు. చూడండి, ఎలగలేదు. అంటే కొన్ని బోర్డుల కండిషన్స్ని బట్టి ఆ రివర్సల్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడైతే మన బోర్డుకున్న షార్ట్ అయితే పోయింది.
ఇప్పుడు నేను బోర్డ్ని ఫోన్లో ఇన్సర్ట్ చేసి బ్యాటరీ పెట్టి ఆన్ చేసి చూపిస్తా. ఆన్ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్ అయితే నార్మల్గా ఆన్ అయింది. అంటే ఈ కెపాసిటర్ షార్ట్ అవటం వల్ల ఫోన్ అనేది డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. మనం ఆ కెపాసిటర్ని చెక్ చేసి ఎక్కడ షార్ట్ ఉందో చూసి కెపాసిటర్ రిమూవ్ చేసిన తర్వాత మన ఫోన్ అయితే నార్మల్గా ఆన్ అయింది. ఒక్కొక్కసారి ఈ కెపాసిటర్లు డ్యామేజ్ అయినప్పుడు కలర్ చేంజ్ కూడా అవుతూ ఉంటాయి. అంటే డార్క్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కెపాసిటర్ని అయితే రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ఏంటంటే బోర్డు కూడా వాటర్ డ్యామేజ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫోన్ అయితే వాటర్ డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.